Hi all, welcome to my channel. In this video, I will explain about minimization of DFA using Myhill-Nerode theorem. ఓకే, సో నేను మీకు డిఎఫ్ఏని ఎలా మినిమైజ్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో మైహిల్-నెరోడ్ థియరమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టేబుల్ ఫిల్లింగ్ మెథడ్. ఓకే, సో మైహిల్-నెరోడ్ థియరమ్ని మనం టేబుల్ ఫిల్లింగ్ మెథడ్ అని కూడా అనడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చాను. దీనిలో స్టేట్స్ ABCDEF అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ స్టెప్స్. అంటే మనము ఈ టేబుల్ ఫిల్లింగ్ మెథడ్ని యూజ్ చేసి డిఎఫ్ఏని మినిమైజ్ చేయడానికి ఏ స్టెప్స్ వాడాలని ఒకసారి ఇక్కడ చూస్తే కంప్లీట్గా మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్, డ్రా ఏ టేబుల్ ఫర్ ఆల్ పేర్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఒక్కొక్క స్టెప్ అయితే మనము చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, డ్రా ఏ టేబుల్ ఫర్ ఆల్ పేర్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, డ్రా ఏ టేబుల్ ఫర్ ఆల్ పేర్ ఆఫ్ స్టేట్స్. సో మనము ABCDEFకి మనము ఒక టేబుల్ అయితే డ్రా చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకసారి నేను సపోజ్ ఏబిని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. చూద్దాం ఏ లొకేషన్స్ వస్తాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది AB. ఓకే, సో నెక్స్ట్ ఈ లొకేషన్ కూడా మనకి AB వస్తుంది. ఎందుకు చూడండి, AB. సో ఇక్కడ BAAB రెండు అటు అయినా నో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ AC తీసుకుందాము, AC. సో AC తీసుకుంటే ఏమొస్తుందండి, AC. ఇక్కడ కూడా CAAC రెండు సేమ్. సో కాబట్టి ఇది కూడా ఓకే, ఆర్డర్ చేంజ్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాము, AD. సో AD తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, AD. ఇది వచ్చేసి AD. చూడండి, ఇది వచ్చేసి AD. సో మనకి ఏం జరుగుతుందంటే ఒక్కొక్క దానికి 2 స్లాట్స్ అయితే రావడం జరుగుతుంది, 2 సెల్స్ రావడం జరుగుతుంది. సో చూడండి, ABకి ఈ స్లాట్ వస్తుంది, ఈ స్లాట్ వస్తుంది, CAకి ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 స్లాట్స్ వస్తున్నాయి కాబట్టి దీంట్లో మనము అంబిగ్విటీని అవాయిడ్ చేయడానికి ఈ టేబుల్ని 2 పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తున్నా. సో ఇది ఉంది కదా, ఇలా మార్క్ చేసి ఈ పై పార్ట్ అయితే రిమూవ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు ఇదంతా, ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది కాబట్టి ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఈ పార్ట్ అయితే తీసుకుందాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డ్రా టేబుల్ ఫర్ ఆల్ పేర్ ఆఫ్ స్టేట్స్. సో అప్పర్ పార్ట్ మొత్తం రిమూవ్ చేశాను, ఈ లోవర్ పార్ట్ ఒకటి ఉంచుకోవడం జరిగింది. చూడండి, సెకండ్ పాయింట్, మార్క్ ఆల్ పేర్ ఆఫ్ పేర్స్ వేర్ P బిలాంగ్స్ టు F అండ్ Q నాట్ బిలాంగ్స్ టు F. దీని మీనింగ్ ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూడండి, BA ఉంది కదా. సో మనము దీంట్లో ఏంటంటే ఈ సెల్ చెక్ చేసేటప్పుడు ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్ ఉంటే దాన్ని మనము మార్క్ చేయాలన్నమాట. ఓకే, సో మార్క్ ఆర్ పేర్స్ వేర్ P బిలాంగ్స్ టు F అండ్ Q నాట్ బిలాంగ్స్ టు F. సో దీన్ని మీకు ఒకసారి చూడండి, BA ఉంది కదా, BA అనేది 2 నార్మల్ స్టేట్స్, అందుకే వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, C అనేది ఒక ఫైనల్ స్టేట్ ఉంది, ఒక నార్మల్ స్టేట్ ఉంది, టిక్ పెట్టుకోండి. CB, సో CB ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్. DA ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్. DB, సో DB ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్. DC, సో 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ సెల్ వదిలిపెట్టాలండి. ఓకే, నెక్స్ట్ EA. ఓకే, ఒకసారి ఇప్పుడు చూడండి, అయితే చెక్ చేద్దాము. EA, సో EAలో ఏముందండి వాల్యూస్, EA ఒకటి ఇనిషియల్ స్టేట్ ఉంది, ఒకటి నార్మల్ స్టేట్ ఉంది, ఒకటి ఫైనల్ స్టేట్ ఉంది కాబట్టి టిక్ చేయండి. EB ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్. EC 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి, స్కిప్ చేయండి. ED 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి, స్కిప్ చేయండి. F, సో F విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఏంటి, Fలో నార్మల్ స్టేట్ ఉంది, 2 నార్మల్ స్టేట్సే కాబట్టి దీన్ని వదిలేద్దాము. FB కూడా 2 నార్మల్ స్టేట్సే. FD ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్, టిక్ చేయండి ఇక్కడ. సో FC ఇది కూడా టిక్ చేయాలి, FD కూడా టిక్ చేయాలి, FE కూడా టిక్ చేయాలి, ఎందుకంటే ఒకటి నార్మల్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం చెప్తున్నానండి, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ
unmarked pairs such that lambda p comma x comma lambda q comma x is marked, then p comma x where x is a input symbol. Okay, repeat until no more మార్కింగ్స్ కెన్ బి మేడ్. ఓకే, సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను దీంట్లో ప్రాబ్లంలోనే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వర్రీ. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, దీంట్లో మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్కి సంబంధించిన వాల్యూస్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, మనము ఈ సెల్లో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటండి, బి కామా ఏ. సో ఇదేంటి బి కామా ఏ. సో బి కామా ఏ అన్నప్పుడు దీంట్లో మనం దీంట్లో 2 వాల్యూస్ కనుక్కున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ల్యాండా ఆఫ్ పి కామా ఎక్స్ ఇచ్చాడు కదా. ఓకే, సో ల్యాండా ఆఫ్, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బి కామా 0 చెక్ చేయాలి. ఓకే, సో బి ఆఫ్ 0. ఇప్పుడు చూడండి బి ఆఫ్ ఏ, సో బి ఆఫ్ ఏ అయితే కనుక్కోవాలి, ఎందుకంటే ఈ సెల్ మనకి అన్మార్క్ ఉంది కాబట్టి నేను చెక్ చేస్తున్నా. బి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బి ఆఫ్ 0. ఓకే, సో మనము బి ఆఫ్ ఏ అన్నప్పుడు ఫస్ట్ మనము బి ఆఫ్ 0 కనుక్కోవాలి, తర్వాత ఏ ఆఫ్ 0, తర్వాత బి ఆఫ్ 1, ఏ ఆఫ్ 1. బి ఆఫ్ 0 అంటే ఏమొస్తుందండి వాల్యూస్, బి ఆఫ్ 0 ఈజ్ ఏ. సో ఇది వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ బి ఆఫ్ 0 అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ ఏంటి, ఏ ఆఫ్ 0 అయితే కనుక్కోవాలి. సో ఏ ఆఫ్ 0కి ఏమొస్తుందండి, ఏ ఆఫ్ 0 గో టు బి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొచ్చింది, ఏ బి. నెక్స్ట్ సేమ్ ఇట్లానే బి ఆఫ్ 1, తర్వాత ల్యాండా ఆఫ్ ఏ ఆఫ్ 1. సో బి ఆఫ్ 1 ఇది వచ్చేసి డి, ఏ ఆఫ్ 1 ఇది వచ్చేసి సి. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటి, ఈ ఆన్సర్ ఏమొచ్చింది, ఏ బి వచ్చింది. ఓకే, సో ఏబి వచ్చినప్పుడు ఇక్కడ మనం చెక్ చేస్తే ఎప్పుడైతే మనకు ఈ సెల్ చూడండి, ఏబి సెల్ అనేది అన్మార్క్ ఉంది కదా, సో ఇలా ఉన్నప్పుడు అన్మార్క్ ఉంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి బిఏ. సో ఈ సెల్ మనకి ఈ సెల్కి రిజల్ట్ ఏబి వచ్చింది, ఏబి అన్మార్క్ ఉంది కాబట్టి జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి. నెక్స్ట్ వన్ ఏంటి, డిసి. సో ఈ పార్ట్ వచ్చేసి మనకు డిసి, ఇది కూడా అన్మార్కే ఉంది కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే వదిలేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనము ఏ1 బి0 ఏ0 ఇవన్నీ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ వన్ ఏంటి, అన్మార్క్ సెల్ ఇక్కడ ఉంది. సో ఇది ఏంటంటే వాల్యూ, ఇది వచ్చేసి మనకు దీంట్లో ఇది సి కామా ఇది. ఓకే, సో మనం ఇలా రాద్దాము, డి కామా సి. సో డి కామా సి ఏమొస్తుంది దీంట్లో చూద్దాం ఒకసారి. దీంట్లో ల్యాండా ఆఫ్, సో ఏం లేదు ఇక్కడ బి ఆఫ్ 0 ఏ ఆఫ్ 0 రాసినాం కదా, ఇప్పుడు ఏంటి డి ఆఫ్ 0. ఓకే, దెన్ డి ఆఫ్ 0. సో డి ఆఫ్ 0 వాల్యూ అంటే డి ఆఫ్ 0 ఈ. నెక్స్ట్ ల్యాండా ఆఫ్, సో డి ఆఫ్ 0 అయిపోయింది. నెక్స్ట్ సి ఆఫ్ 0. సో నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటంటే దీంట్లో ల్యాండా ఆఫ్ సి ఆఫ్ 0. సో సి ఆఫ్ 0 వాల్యూ ఎంత, ఈ. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, డి కామా సి అయిపోయింది, డి ఆఫ్ 0 సి ఆఫ్ 0 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, డి ఆఫ్ 1 సి ఆఫ్ 1. సో డి ఆఫ్ 1 సి ఆఫ్ 1, డి ఆఫ్ 1 ఈస్ ఎఫ్, ఈ సి ఆఫ్ 1. సో సి ఆఫ్ 1 ఏముందండి, ఇది కూడా ఎఫ్ఏ రావడం జరిగింది. ఓకే, సో ఒకసారి మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే దీనిలో ఎప్పుడైతే ఇక్కడ మనకు ఎఫ్ఎఫ్ వచ్చిందో, సో మనం ఇప్పుడు ఏం చేద్దాము ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, యాక్చువల్ ఏంటంటే ఈ ప్లేస్ ఎఫ్ఎఫ్, సో ఎఫ్ఎఫ్ అనేది అన్మార్క్ అంటే టిక్ మార్క్ లేదు, సో కాబట్టి దీన్ని ఇలా వదిలేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి డిసి కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఇప్పుడు కనుక్కోవాల్సింది, ఇక్కడ డిసి అయిపోయింది. నెక్స్ట్ ఈసి, ఈ కామా సి. ఓకే, సో ఈ కామా సిని మనము ఎలా చేయాలని ఒకసారి చూద్దాం. సో చూడండి, మళ్ళీ సేమ్ ఏం చేయాలి, ఇప్పుడు ల్యాండా ఆఫ్ ఈ కామా 0 కనుక్కోవాలి. నెక్స్ట్
లాంబ్డా ఆఫ్ సి కామా జీరో కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో లాంబ్డా ఆఫ్ ఈ ఆఫ్ జీరో ఈజ్ ఈ ఓన్లీ. నెక్స్ట్ లాంబ్డా ఆఫ్ సి ఆఫ్ జీరో ఈజ్, సో సి ఆఫ్ జీరో చూడండి, సి ఆఫ్ జీరో ఈజ్ ఈ ఓన్లీ. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, ఈసి అయిపోయింది కదా. సో దీంట్లో మళ్ళీ ఈ ఆఫ్ 1 లాంబ్డా ఆఫ్ సి ఆఫ్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సి ఆఫ్ 1 ఈజ్ ఆల్సో ఎఫ్. సో ఇది కూడా మనకి ఎఫ్ఎఫ్ఏ రావడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి, ఇది ఎఫ్ఎఫ్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పుడైతే మనం చేంజ్ చేసినప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ మనకి అన్మార్క్ ఉంటుందో, అంటే మనకి ఇక్కడ మార్క్ చేయబడి లేదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని అట్లానే వదిలేసేయండి ప్రస్తుతానికి. ఓకే, సో తర్వాత ఈసీ అయిపోయింది కదా, ఇక్కడ ఉంది ఈసీ అయిపోయింది. నెక్స్ట్ ఈడీ అయితే మనము చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఇంతకుముందు మనం డి అయితే చేద్దాం. ఇప్పుడు ఈ కామా డి. సో ఈ కామా డి ఎలా చేయాలి, మళ్ళీ సేమ్ అదే లాంబ్డా ఆఫ్ ఈ ఆఫ్ జీరో. నెక్స్ట్ వన్ ఏంటి, లాంబ్డా ఆఫ్ డి ఆఫ్ జీరో. సో ఈ ఆఫ్ జీరో, డి ఆఫ్ జీరో, ఈ ఆఫ్ జీరో ఈ ఓన్లీ, డి ఆఫ్ జీరో ఈ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ లాంబ్డా ఆఫ్ ఈ కామా 1 లాంబ్డా ఆఫ్ డి కామా 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ 1 ఈ ఆఫ్ 0 ఈ1 డి1 వచ్చేసి ఎఫ్ఎఫ్ వచ్చింది. సో ఎఫ్ఎఫ్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ ఇది. సో ఇది కూడా మనకి అన్మార్కే ఉంది, నో ప్రాబ్లం. సో దీన్ని అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ వన్ ఏంటి, ఈడీ తర్వాత మనం చేయాల్సింది ఇక్కడ చూస్తే దీంట్లో మనకి ఒకసారి నెక్స్ట్ వన్ ఏముందండి, ఇది ఎఫ్ఏ చేయాలి, ఎఫ్ఏ. సో ఒకసారి అయితే ఎఫ్ఏని ట్రై చేద్దాము, ఎఫ్ఏ. సో ఎఫ్ఏ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మళ్ళీ సేమ్ వాల్యూస్, సేమ్ అదే ప్రొసీజర్. లాంబ్డా ఆఫ్ ఎఫ్ కామా 0 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ ఏ కామా 0. సో ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్ 0 బి ఓన్లీ. సో ఎఫ్ బి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, లాంబ్డా ఆఫ్ ఎఫ్ కామా 1 లాంబ్డా ఆఫ్ ఏ కామా 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కామా 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఓన్లీ, ఏ ఆఫ్ 1. సో ఏ ఆఫ్ 1 సి. ఓకే, సో ఎఫ్బి ఎఫ్సి. ఎఫ్ఏ కనుక్కునేటప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎఫ్బి వచ్చింది, అంటే ఈ ప్లేస్ ఓకే మార్క్ చేయబడలేదు, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ సి ఎఫ్సి, సో ఎఫ్సి ఏమైంది, ఎఫ్సి ఆల్రెడీ మార్క్ చేసి ఉంది. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఎఫ్సి అనేది మార్క్ చేసి ఉందో, సో ప్లీజ్ రిమెంబర్, మీరు ఎఫ్ఏ కూడా ఇప్పుడు మార్క్ చేయాలి, ఎందుకంటే ఎఫ్సి అనేది మనకు దీంట్లో మార్క్ చేసి ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక మార్క్ అయితే చేస్తున్నాము, అదే ప్లేస్లో అండి, ఎఫ్ఏ. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఎఫ్ఏ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఎఫ్బి అయితే చేద్దాము. ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇటరేషన్ వాల్యూస్ ఎఫ్బి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏంటి, దీంట్లో మనం ఏం చేయాలి ఇప్పుడు, సేమ్ మళ్ళీ లాంబ్డా ఆఫ్ ఎఫ్ కామా 0 లాంబ్డా ఆఫ్ ఏ కామా 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కామా 0. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఎఫ్. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ 0, నెక్స్ట్ వన్ వచ్చేసి లాంబ్డా ఆఫ్ బి ఆఫ్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్ 0. దిస్ ఈజ్ ఏ. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, ఎఫ్ఏ. సో ఎఫ్ఏ అంటే ఆల్రెడీ మార్క్ చేసి ఉంది. సో కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి చూడాలి. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ఎఫ్ఏ అనేది మార్క్ చేసి ఉందో,
ఎఫ్బి కూడా మార్క్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇంతే. సో నెక్స్ట్ వన్ దీంట్లో ఒకసారి చూసినప్పుడు ఓకే. సో ఒకసారి చూడండి. ఎఫ్ఏ అనేది ఆల్రెడీ దీంట్లో మార్క్ చేసింది కాబట్టి మనము ఎఫ్బి కూడా మార్క్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో సో ఇప్పుడు మనం చూస్తే మనకు కావాల్సిన స్టేట్స్ అన్నీ అయిపోయాయి. ఓకే. సో ఇప్పుడు మనము స్టెప్ 4కి అయితే వెళ్దాము. స్టెప్ 4లో ఏమి ఇచ్చాడండి? కంబైన్ ఆల్ అన్మార్క్డ్ పేర్స్. ఓకే. సో మనం ఒకసారి ఫైనల్గా ఇక్కడ మిగిలిన స్టేట్స్ ఏమేమి ఉన్నాయండి అవి రాసుకుందాము. అదేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఏబి, అంటే మనం బాక్సెస్ ఫిల్ చేయాలి కదా, వాటిని అయితే ఒకసారి రాసుకుందాము. సో ఇక్కడ మనకి ఏమేమి మిగిలినాయండి? ఏ కామా బి, ఇది వచ్చేసి ఏ కామా బి మిగిలింది. సెకండ్ వన్ వచ్చేసి ఇది డిసి, సెకండ్ వన్ వచ్చేసి డిసి. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటి? డిసి అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఏంటి? సిఈ, ఇది ఈసి. సో లాస్ట్ వన్ ఏంటి? ఇది ఈడి. సో ఇది వచ్చేసి మనకి మేజర్గా మన మిగిలిన స్టేట్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఈ డయాగ్రామ్ ఉంది కదా, సో ఇప్పుడు మనము ఏ కామా బి అంటే ఏంటంటే మనము ఈ ఏబిని కంబైన్ చేసి ఒక దగ్గర రాయాలి, డిసిని తీసుకొని ఒక దగ్గర రాయాలి, ఈసీ తీసుకొని ఒక దగ్గర రాస్తాము, ఈడి తీసుకొని ఇంకో దగ్గర రాయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడే మనకు దీంట్లో ఫైనల్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి? ఏబి కదా, ఈ రెండింటిని కలిపి ఒక దగ్గర రాయండి. దీన్ని మనము ఏ బి అని అయితే అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, సెకండ్ దాంట్లో ఏముందండి? డిసి ఉంది, థర్డ్ దాంట్లో ఏముంది? ఈసీ ఉంది. సో ఈ రెండిట్లలో కామన్ పార్ట్ సి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడు పార్ట్స్ని కంబైండ్ అయితే చేస్తున్నా, సిడిఈ. ఎందుకంటే ఇక్కడ మనకి కామన్గా సి రెండిట్లలో ఉంది కాబట్టి రెండింటిని కంబైన్ చేసి రాసాము. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఏబి సిడిఈ, ఇంకొకటి మిగిలిపోయింది, అదేంటి? అది కూడా రాసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి ఎఫ్. ఓకే. సో చాలా చాలా సింపుల్ ఇది, కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలా. ఏం చేసినాము? వచ్చిన స్టేట్స్ని ఏబి సిడిఈ. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం సిడిఈ ఎఫ్ని అయితే రాయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ ఈ టేబుల్ ప్రకారం దీని అయితే మనము కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఏ ఆన్ 0 బి, బి ఆన్ 0 ఏ. సో కాబట్టి ఏ ఆన్ 0 బి, బి ఆన్ 0 ఏ. సో రెండు దీనిలో ఉన్నాయి కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అయితే సెట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సి ఆన్ 0 ఈ, సి ఆన్ 0 ఈ. ఓకే. సో నెక్స్ట్ ఏ ఆన్ 1 గో టు సి, ఏ ఆన్ 1 గో టు సి. నెక్స్ట్ సిడిఈ, చూడండి, సి ఆన్ 1 గో టు ఎఫ్, సి ఆన్ 1 గో టు ఎఫ్. సో నెక్స్ట్ ఎఫ్ ఏమున్నాయండి? ఎఫ్కి 0 1 ఇట్ సెల్ఫ్. సో దానికి అదే 0, దానికి అదే ఉండడం జరిగింది. ఓకే. సో ఒకసారి ఫైనల్గా ఒకసారి వెరిఫై చేస్తే మనము దీంట్లో ఇచ్చిన డయాగ్రామ్కి ఏం చేసాం? దీంట్లో ఫస్ట్ ఒక డ్రా టేబుల్ అయితే డ్రా చేయడం జరిగింది. సో తర్వాత ఏంటి? మార్క్ ఆల్ పేర్స్ అన్నాడు, అన్ని పేర్స్ని మార్క్ చేసుకున్నాము. తర్వాత ఇలా చేసి దీన్ని ఫైనల్గా చేయడం జరిగింది. చూడండి, సో ఇక్కడ ఏబి, సో ఏకి ఇన్పుట్స్ ఏమున్నాయి? 0 ఉంది. బికి ఏకి ఇన్పుట్స్ ఏమి వెళ్తున్నాయి? 0 1 వెళ్తుంది. ఏ నుంచి 0కి బి వెళ్తుంది, ఏ నుంచి 1కి సి వెళ్తుంది. సో ఏ నుంచి 0కి ఏ, ఏ నుంచి 0కి బి, ఏ నుంచి 0కి బి, ఏ నుంచి 1కి సి. ఓకే. నెక్స్ట్ బి నుంచి 1కి డి, సో బి నుంచి 1కి డి. ఓకే. నెక్స్ట్ ఈ సిడిఈలో సో సి ఆఫ్ 0 ఈ, సి ఆఫ్ 0
ఈ, డి ఆఫ్ 0 ఈ, డి ఆఫ్ 0 ఈ, నెక్స్ట్ ఈ ఆఫ్ 0 ఈ ఓన్లీ, అందుకని ఇక్కడ మనం సెల్ఫ్ లూప్ రాసాం. సో నెక్స్ట్ వన్ ఏంటి 1, సో 1కి వెళ్తుంది సి ఆఫ్ 1 ఎఫ్, సి ఆఫ్ 1 ఎఫ్. ఓకే, సో దీంట్లో మరి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఫైనల్ స్టేట్ ఏది, సిడిఈ కలిసింది ఏదండి, సో ఇది వచ్చేసి ఫైనల్ స్టేట్. ఈ విధంగా మనము మైహిల్స్ టేబుల్ ఫిల్లింగ్ మెథడ్ యూజ్ చేసి అయితే డిఎఫ్ఏని మినిమైజ్ చేయవచ్చండి. సో మనకు రావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇగో ఇది. అంటే ఇక్కడ ఇచ్చిన డిఎఫ్ఏలో 1 2 3 4 5 6 స్టేట్స్ వచ్చాయి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి ఓన్లీ 3 స్టేట్స్ మాత్రమే రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్.